చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది ఇక్కడ. ఈ ఎక్స్‌పీరియన్స్ తర్వాత కంటిన్యూయేషన్ అండి. చిన్నప్పటి జ్ఞాపకం మరొకటి కూడా చెప్పవలసి ఉంది. అక్షరాల అది చెప్పుకోవాల్సిందే. ఎందుచేతనంటే దాని తాలూకు మచ్చ ఈనాటికి నా ఒంటి మీద ఉంది. ఒకరోజు పొద్దున నేను, మా అక్క ఉమ మా గోరఖ్పూర్ ఇంటి ఆవరణలో ఒక వేప చెట్టు కింద కూర్చొని ఉన్నాం. మాకు దగ్గరలో కొన్ని చిలుకలు వేప పళ్ళు తింటున్నాయి. నేను వాటినే తేరిపార చూస్తున్నాను. మధ్య మధ్య వాటి మీద నుంచి చూపు మళ్లించగలిగినప్పుడల్లా నేను బెంగాలీ వాచక పుస్తకం చదవడానికి మా అక్క నాకు సాయం చేస్తోంది. కాలి మీద కురుపు వేసిందని చెప్పి ఉమ ఆయింట్‌మెంట్ సీసా ఒకటి తీసుకొచ్చింది. అందులో మందు కొంచెం తీసి నా ముంజేతి మీద నేను పూసుకున్నాను. బాగున్న చేతికి మందు పుయ్యడం ఎందుకు అని ఆవిడడిగింది. అడిగితే, రేపు నాకో కురుపు వేస్తుందనిపిస్తోందక్కా. కురుపు వెయ్యబోయే చోట నేను మందు పూసి చూస్తున్నాను అని యోగానంద గారు వాళ్ళక్కకి సమాధానమిచ్చారు. ఇంక వెంబట ఆమె, ఓరి అబద్ధాల కోరు! నీకు ఏదీ లేదు. అయినా నువ్వు మందు అప్లై చేస్తున్నావని ఓరి అబద్ధాల కోరు అంది వాళ్ళక్క. అక్క, నన్ను అబద్ధాల కోరు అనకు. రేపొద్దున ఏం జరుగుతుందో చూసి అప్పుడు చెప్పు నాకు. నాకు అని యోగానంద గారన్నారు. నాకు ఉడుకుబోతనం వచ్చింది. ఆవిడ నువ్వు ఈయనని అబద్ధాల కోరు అనేటప్పటికల్లా, చూడు రేపేం జరుగుతుందో చూడు. రేపు నా చేతికి ఒక కురుపు వేస్తుంది అనిపిస్తోంది నాకు. అందుకనే నేను ఆ ప్లేస్‌లో మందు పూస్తున్నాను అని ఆయనన్నారు. ఆవిడ నమ్మలేదు. నువ్వు నమ్మట్లేదు కదా! రేపు చూడు అని యోగానంద గారన్నారు. అక్క, నన్ను అబద్ధాల కోరనకు. రేపొద్దున ఏం జరుగుతుందో చూసి అను అని చెప్పాను నేను. ఉమకి నా మాట మీద నమ్మకం కలగలేదు. అదే మాట 3 మాటలు ఎత్తి పొడిచింది. అబద్ధాల కోరు అనే మాటని 3 సార్లు తిరిగి తిరిగి అని ఆ మాటని ఎత్తి పొడిచింది. ఆ మాట అంటున్నారు. నేను మెల్లగా జవాబు చెప్తుంటే నా గొంతులో దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది. నాకున్న సంకల్ప శక్తి వల్ల రేపొద్దున్నకి నా చేతి మీద సరిగ్గా ఇదిగో ఇక్కడ బాగా పెద్ద కురుపు ఒకటి వెయ్యాలి. నీ కురుపు ఇప్పుడున్న దానికి రెట్టింపవ్వాలి. ఆమెకు కాలు మీదున్న కురుపు వేసి ఆమె కాలు మీద ఒక కురుపు వేసిందని ఆమె ఆయింట్‌మెంట్ తీసుకొచ్చి రాసుకుంటుంది. ఆ ఆయింట్‌మెంట్‌ని తీసుకొని యోగానంద గారు కూడా తన చేతి మీద రాసుకున్నారు. ఎందుకు నువ్వు రాసుకుంటున్నావు అంటే, నాకు రేపు ఇక్కడ కురుపు రాబోతుందని అనిపిస్తోంది. అందుకే రాసుకుంటున్నాను అని యోగానంద గారంటే ఆవిడ నమ్మలేదు. నమ్మకపోయేటప్పటికల్లా ఈ యోగానంద గారు, ఆయన నోటి నుంచి కొన్ని మాటలొచ్చాయి. దృఢమైన ప్రతిజ్ఞ ఒకటి ధ్వనించింది. నా సంకల్ప శక్తి వల్ల రేపొద్దున నా చేతి మీద సరిగ్గా ఇక్కడ ఒక పెద్ద కురుపు ఒకటి వెయ్యాలి. నీ కాలు మీదున్న కురుపు దానికి రెట్టింపు అవ్వాలి అని ఆయనన్నారు. ఏమైంది తెల్లవారేసరికి, నేను చెప్పిన చోట నా చేతి మీద పెద్ద కురుపొకటి కనిపించింది. ఉమ కురుపు రెట్టింపయింది. దాంతో అక్క కెవ్వున అరిచింది. మా అమ్మ దగ్గరికి పరిగెత్తింది. ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా! మాటలకున్న శక్తిని ముకుందుడు మంత్రగాడయ్యాడమ్మా అని ఆవిడ చెప్పింది వాళ్ళమ్మతో. మాటలకున్న శక్తిని అపకారం చేయటానికి ఎన్నడూ ఉపయోగించవద్దని అమ్మ నన్ను గంభీరంగా హెచ్చరించింది. ఆవిడ సలహాని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని అనుసరించాను నేను అని చెప్తున్నారు. ఆవిడ చెప్పగానే, మాటకి ఒక శక్తి ఉంటుంది. దాన్ని ఎదుటి వాళ్ళకి అపకారం చేయటానికి ఎన్నడూ ఉపయోగించవద్దు అని ఆ చిన్న గా ఉన్న యోగానంద గారికి వాళ్ళమ్మ చెప్పిన మాటని ఆయన ఇప్పటికీ గుర్తుపెట్టుకొని నేను అనుసరించాను అన్నారు. ఆపరేషన్ చేసి నా కురుపు నయం చేశారు. డాక్టర్ కూత పెట్టిన చోట ఆయన మచ్చ ఈనాటికి కూడా ఉంది అని చెప్తున్నారు. మనిషి పలికే ఒట్టి మాటకు కూడా ఎంతో శక్తి ఉంటుందో అనుక్షణం గుర్తు చేసే మచ్చ నా కుడి చేతి మీద ఉంది. ఉమతో నేనన్నవి ఉమతో నేనన్నవి మామూలు మాటలే. నిరపాయమైనవే. తెలుస్తూనే ఉంది. అది నిరపాయమైనవే, అవి తెలుస్తూనే ఉంది. కానీ గాఢమైన ఏకాగ్రతతో అన్న మాటలకు బాంబుల్లా పేలడానికి, అవి ఎంత హానికరమైనప్పటికీ ఖచ్చితమైన ఫలితాలు కలిగించడానికి చాలినంత నిగూఢమైన శక్తి ఉంది. అంటే అవి చిన్న మాటలే అయినప్పటికీ కూడా ఆ మాట మేనిఫెస్ట్ అవ్వడానికి, నిజం అవ్వడానికి కావలసిన
లో కష్టాలు తొలగించడానికి, తద్వారా మచ్చ పడకుండా, తిట్లు రాకుండాను శస్త్రచికిత్స చేయడానికి వాక్కుల్లో ఉన్న విస్ఫోటక స్పందన శక్తిని తెలివిగా ఉపయోగించవచ్చునని తర్వాత నాకు అర్థమైంది. అంటే అదే వాక్కును ఉపయోగించి మనము పాజిటివ్‌గా వాడుకోవచ్చు. అది నాకు తర్వాత అర్థమైంది అంటున్నారు. మా కుటుంబం పంజాబ్‌లో ఉన్న లాహోర్‌కు మారింది. అక్కడ కాళికాదేవి రూపంలో ఉన్న అమ్మవారి పటం ఒకటి నేను సంపాదించాను. ఆ పటం మా ఇంట్లో బాల్కనీలో నిరాడంబరంగా ఉన్న చిన్న మందిరాన్ని పావనం చేసింది. ఆ పవిత్ర స్థలంలో నేను చేసే ప్రార్థన ఏదైనా సరే ఫలిస్తుందన్న దృఢమైన విశ్వాసం ఒకటి నాలో కలిగింది. ఒక రోజున నేను ఉమతో పాటు అక్కడ నిల్చొనున్నాను. ఇద్దరబ్బాయిలు ఎగిరేస్తున్న గాలి పడగల్ని గమనిస్తూ ఉన్నాం మేమిద్దరం. వాళ్ళిద్దరూ చెరొక ఇంటి కప్పు మీద ఉన్నారు. ఆ గాలిపటాలు ఎగరేసే వాళ్ళు ఇద్దరు వేరే వేరే ఇళ్లలో చెరొక ఇంటి కప్పు మీద ఉన్నారు. ఆ ఇద్దరి ఇళ్ళకి మా ఇంటికి మధ్యలో చాలా ఇరుకు సందొకటుంది. అంత నిశ్శబ్దంగా ఉన్నావేం అంటూ ఉమ సరదాగా నన్ను తోసింది. ఏం లేదు. నేను ఏం కోరితే అది అమ్మవారు ఇవ్వటం ఎంత అద్భుతంగా ఉందో అని నేను ఆలోచిస్తున్నాను అని యోగానంద గారన్నారు. అమ్మవారు నీకీ 2 గాలి పడగలు ఇస్తుందనుకుంటాను అంటూ వాళ్ళక్క వేళాకోళంగా నవ్విందంట. ఎందుకివ్వదు? వాటిని సంపాదించడానికి ఎందుకివ్వదు అని చెప్పేసి యోగానంద గారనేసి, ఇంకా మౌనంగా ప్రార్థనలు లోపల ప్రారంభించాను అంటున్నారు. భారతదేశంలో గాలిపడగలు ఎగరవేయటంలో పోటీలు జరుగుతూ ఉంటాయి. వాటి దారాలకి బంక, గాజు పొడి పూస్తారు. ప్రతి ఆటగాడు తన పోటీదారు పట్టుకున్న దాన్ని కోసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ దారాన్ని. తెగిన గాలిపడగ ఇళ్ళ కప్పుల మీద తేలుతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడంలో భలే సరదా ఉంటుంది అంటున్నారు. నేను ఉమ ఉన్నది ఆ కప్పున్న గు పైకప్పున్న గూడు మాదిరి బాల్కనీ కావడం వల్ల వాళ్ళిద్దరు నిలబడిన ప్లేసు పైకప్పున చిన్న గూడు మాదిరి ఉన్న చిన్న బాల్కనీ కావడం వల్ల తెగిన గాలిపడగ మా చేతుల్లోకి రావటం అనేది అసంభవంగానే కనిపించింది. దారి దాని దారం ఇంటి కప్పు మీద వేలాడుతూ ఉంటుంది. మా సందుకు అవతల ఉన్న ఆటగాళ్ళు వాళ్ళ పోటీ మొదలెట్టారు. ఒక దారం తెగింది. దానికున్న గాలిపడగ తేలుతూ నా దిశలో వచ్చింది. ఇంతలో హఠాత్తుగా గాలి తగ్గిపోవటం వల్ల ఆ గాలిపడగ ఒక్క క్షణం అలా నిలిచిపోయింది. ఆ సమయంలో దాని దారం ఎదురింటి కప్పు మీద ఉన్న నాగజెముడు మొక్కకు తగులుకుంది. దాంతో నేను పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంది అది. పొడుగ్గా చక్కటి వంపు తిరిగి ఉంది. నా నాకు చేతికి చిక్కిన బహుమతిని ఉమకిచ్చాను. ఆవిడన్నారు కదా! నాకు అమ్మవారు నేనేది కోరుకుంటే అది చేసేస్తున్నారు అని నేను ఆలోచిస్తున్నాను అనేటప్పటికల్లా, ఆమె "ఈ 2 గాలిపడగలు నీకు అమ్మవారు ఇస్తుందా?" అని వేళాకోళంగా నవ్వింది కదా! ఈయన లోపల మౌనంగా నేను ప్రార్థించాను. నాకవి నా చేతికి తగలాలి అని అడిగారు. ప్రార్థించాను అని చెప్పారు. సో, అది వచ్చేసింది. యోగానంద గారి చేతికి వచ్చేసిన దాన్ని వాళ్ళ అక్కకిచ్చాను అని చెప్తున్నారు. ఇదిగో ఇదేదో ఇంకా గాలిపడగ వాళ్ళ అక్కకివ్వగానే ఆవిడేమన్నారు, "ఇదేదో అదృష్టవశాత్తు అసాధారణంగా జరిగిందే కానీ, నీ ప్రార్థనకు ఫలితం మాత్రం కాదు" అని ఆవిడన్నారు. "ఆ రెండో గాలిపడగ కూడా నీ దగ్గరకొస్తే అప్పుడు నేను నమ్ముతా" అని చెప్పేసి ఆవిడంటే, నీ మాట అంటున్ నీ మాట అంటుంటే అక్క మాటల్లో కంటే ఆమె నల్లటి కళ్ళల్లో ఎక్కువ ఆశ్చర్యం నాకు కనబడింది. అన్ నీ నా ప్రార్థన గాఢంగా ఆయన ప్రార్థనని అట్లానే కంటిన్యూ చేశారు. ఇప్పుడు రెండో టెస్ట్ కదా! నేను నా ప్రార్థనని గాఢంగా కొనసాగించాను. బలవంతంగా గుంజడంతో రెండో ఆటగాడి గాలిపడగ కూడా చటుక్కున తెగిపోయింది. గాలిలో నాట్యం చేస్తూ నా వైపే రావడం ప్రారంభించింది. మొదట నాకు సాయం చేసిన నాగజెముడు మొక్కే ఈ గాలిపడగ దారాన్ని కూడా నేను పట్టుకోవడానికి వీలుగా వంపు తిరిగేటట్టు చేసింది. నా రెండో బహుమతి కూడా నేను ఉమకిచ్చేశాను. ఇంకా వెంబటే ఆవిడ "నిజమే రోయ్! జగన్మాత నీ మాట వింటుంది. ఇదంతా నాకు మాయలా కనిపిస్తోంది" అంటూ బెదిరిపోయిన లేడీలాగా రయ్యన పరిగెత్తింది మా అక్క అని చెప్తున్నారు. ఇంకా రెండో అధ్యాయము
మా అమ్మ మరణం విచిత్రమైన రక్షరేకు. మా అమ్మకున్న కోరికలల్లో పెద్దది మా అన్నయ్యకి పెళ్లి చేయాలన్నది. అనంతుడి పెళ్ళాం ఆవిడనేవారంట, "అనంతుడి పెళ్ళాం మొహం కంటబడినప్పుడు ఈ భూమి మీదే స్వర్గం చూస్తాను" అని ఆవిడనేవారంట. తమ వంశం పరంపరాభివృద్ధి సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చేయడం తరచుగా నేను వింటూ ఉండేవాన్ని. అనంతుడి పెళ్ళికి నిశ్చయతాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను 11 ఏళ్ల వాణ్ణి. అమ్మ కలకత్తాలో ఉంది. పెళ్లి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తోంది. నాన్నగారు నేను మట్టుకే ఉత్తర భారతదేశంలో ఉన్న బెరైలీలోని మా ఇంట్లో ఉండిపోయాం. లాహోరులో 2 సంవత్సరాలు పనిచేశాక మా నాన్నగారిని బెరైలీ బదిలీ చేశారు. అంతకుముందు మా అక్కలిద్దరికీ, రమకి, ఉమకి కూడా పెళ్ళిళ్ళయినప్పుడు చూశాను నేను వివాహ వైభవమంతా. కానీ అనంతుడు ఇంటికి పెద్ద కొడుకు కావడం వల్ల ఈ పెళ్ళికి తలపెట్టిన ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. రోజూ ఎక్కడెక్కడి నుంచో వచ్చే చుట్టాలు అనేక మందికి అమ్మ కలకత్తాలో స్వాగతమిస్తోంది. ఇంకా అమ్హరెస్ట్ వీధిలో కొత్తగా మేము తీసుకున్న 50 నెంబరు పెద్ద ఇంట్లో వాళ్ళందరికీ సుఖంగా బస ఏర్పాటు చేసింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. విందు భోజనాలకి కావలసిన పదార్థాలు అన్నయ్య ఆడపెళ్లి వారింటికి తరలి వెళ్ళడానికి ఒక అందమైన పల్లకి, రంగురంగుల దీపాల తోరణాలు, భారీ సైజు అట్ట ఏనుగులు, ఒంటెలు, ఇంగ్లీషు, స్కాటిష్ బ్రిట్ స్కాటిష్, భారతీయ వాద్య బృందాలు, వృత్తిరీత్యా వినోదమిచ్చే కళాకారులు, ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపించే పురోహితులు. ఇన్నింటిని అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు అని చెప్తున్నారు. పెళ్లి సమయానికి వెళ్ళి మా మా వాళ్ళందరితోనూ కలవాలని నేను, మా నాన్నగారు మంచి ఉత్సాహంగా ఉన్నాం. కానీ ఆ వివాహ మహోత్సవం నాటికి కొన్నాళ్ళ ముందు అమంగళ అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు కలిగింది. బెరైలీలో ఒకనాటి అర్ధరాత్రి మా బంగళా వసారాలో నేను మా నాన్నగారి పక్కన పడుకొని ఉండగా మా మంచానికున్న దోమతెర చిత్రంగా అల్లల్లాడుతూ రెపరెపమనే సరికల్లా నాకు మెలకువ వచ్చింది. పలుచని ఆ తెరలు పక్కకి ఉత్ ఉత్తిగిలాయి. పక్కకి జరిగాయి. ప్రియమైన అమ్మ రూపాన్ని చూశాను నేను. "మీ నాన్నగారిని లేపు" ఆవిడ స్వరం గుసగుసలాడుతున్నట్లు ఉంది. "మీరు నన్ను చూడాలంటే తెల్లారగట్ల 4 గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చేయండి" అని ఆవిడ చెప్పారంట. ఛాయామాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది. నాన్నా! నాన్నా! అమ్మ చచ్చిపోతోంది. నా గొంతులో నుంచి వెలువడ్డ భయార్త స్వరం నాన్నగారిని వెంటనే లేపేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకు చెప్పాను. అదంతా నీ భ్రమే. నాన్నగారు కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో ఉంటారు. మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది. చెడు వార్త ఏమైనా వస్తే రేపు మనం బయలుదేరి వెళ్దాంలే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పారంట. ఇప్పుడు బయలుదేరకపోతే తర్వాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికింది. ఆ మాట అనేటప్పటికల్లా యోగానంద గారు వెంబటే అన్నారు, "రేపు బయలుదేరదాంలే ఏదైనా చెడు వార్త ఏదన్నా మనకొస్తే" అని. వాళ్ళ నాన్న అనేటప్పటికల్లా ఈ యోగానంద గారు, "మీరిప్పుడు బయలుదేరకపోతే మిమ్మల్ని మీరెప్పటికీ క్షమించుకోలేరు" అనే మాట ఇంత కటువుగా నా లోపల నుంచి వచ్చింది అని చెప్తున్నారు. "నేను మిమ్మల్ని ఎన్నడూ క్షమించను" అని కూడా అన్నారంట. ఒకవేళ ఇప్పుడు బయలుదేరకపోతే. విషాదపూర్ణమైన ఆ ఉదయం స్పష్టమైన కబురు తెచ్చింది. అమ్మకి జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది. పెళ్లి వాయిదా పడింది. వెంటనే వచ్చేయండి అని కబురొచ్చేసింది. మాకు మతి చెడిపోయింది. ఇద్దరం బయలుదేరాం. దారిలో బండి మారే చోట ఒక ఊళ్ళో మా మామయ్యలో ఒకాయన మమ్మల్ని కలుసుకున్నాడు. భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మా వైపే వస్తోంది. మొదట చిన్నగా కనిపించనిదే రాను రాను పెద్దదవుతూ ఆ ట్రైనొస్తోంది.
మనసులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా చటుక్కున రైలు పట్టాలకు అడ్డంగా పడిపోవాలనిపించింది. అప్పుడే అమ్మకి దూరమైపోయినందువల్ల ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది నాకు. ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు అమ్మ. అమ్మ ఒక్కతే అన్నంత ప్రేమించాను నేను. చిన్నతనంలో నాకెదురైన చిన్న చిన్న బాధలన్నింటికి నాకు ఉపశమనం కలిగించినవి, జాలి నింపుకున్న ఆవిడ నల్లటి కళ్ళే. చిన్న చిన్న బాధలన్నీ చిన్నప్పుడు నాకు కలిగిన చిన్న చిన్న బాధలన్నింటికి నాకు ఉపశమనం కలిగించినవి, జాలి నింపుకున్న ఆవిడ నల్లటి కళ్ళే. ఆయన 11 సంవత్సరాల పిల్లాడు కదా అండి! ఆయనకి ఆయన ఎదుర్కొంటున్న ఈ భావనని మనకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నారు. అమ్మ ఇంకా బ్రతికుందా అని మామయ్యని ఈ ఒక్క చివరి ప్రశ్న అడగటం కోసం నేను ఆగాను. నా ముఖంలో ఉన్న నిరాశని అర్థం చేసుకోటానికి అట్టేసేపు పట్టలేదు ఆయనకి. "లేకేం బతికే ఉంది" అన్నారు ఆయన. కానీ ఆయన మాట ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను. మేము కలకత్తాలో మా ఇంటికి చేరడం, దిగ్భ్రాంతి కలిగించే మృత్యు వైచిత్రాన్ని దర్శించడానికే అయింది. నేను కుప్పలా కూలిపోయాను. ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడింది. నా మనస్సు సమాధాన పడ్డానికి కొన్నేళ్లు పట్టింది. నా ఆర్తనాదాలు స్వర్గద్వారాల్ని ఛేదించి చివరికి ఆ జగజ్జనినే పిలుచుకువచ్చాయి. నా పచ్చి పుండ్లను చివరికి మాన్పగలిగినవి చల్లని ఆ తల్లి పలుకులే. జన్మ జన్మలుగా అనేక మంది తల్లుల వాత్సల్య రూపంలో నిన్ను కనిపెట్టుకొని ఉన్నదాన్ని నేను. నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళు, మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను రెండింటిని నాలో చూడు అని చెప్పి ఆ అమ్మవారే ఈయన పడుతున్న ఆవేదన, ఆ బాధకి ఆ అమ్మవారిచ్చిన మెసేజ్ అని చెప్తున్నారండి. ఏమన్నారావిడ అంటే, "జన్మ జన్మలుగా అనేక మంది తల్లుల వాత్సల్య రూపంలో నిన్ను కనిపెట్టుకొని ఉన్నదాన్ని నేను. ఎన్నో జన్మలుగా తల్లుల రూపంలో నిన్ను కనిపెట్టుకొనున్నాను నేను" అని ఆ జగన్మాత ఆయనతో చెప్తున్నారు. "నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను, మాయమైపోయిన ఆ అందమైన కళ్ళను రెండింటిని నాలో చూడు" అని ఆవిడ చెప్పారంట. ఎంతో ప్రేమస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది. ఆ వెంటనే నేను నాన్నగారు బెరైలీకి తిరిగి వచ్చేశాం. అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ బంగారు వన్నెలో మిసమిసలాడే మెత్తని పచ్చిక నేల ఉంది. దానికి నీడనిచ్చేది పెద్ద సేవాలి వృక్షం. నేను ప్రతిరోజూ పొద్దున విచారగ్రస్తుడనయ్యి ఆ చెట్టు దగ్గరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాడిని. అంటే ఆయనకు బాధొచ్చిన ఆ దుఃఖాన్ని ఆయన వెళ్ళగక్కుకునే ప్రదేశం అది అని చెప్తున్నారు. నాకు ప్రతిరోజు ఆ నీడనిచ్చే పెద్ద సేవాలి వృక్షము, నేను ప్రతిరోజు పొద్దున నా విచారగ్రస్తుడనయ్యి ఆ చెట్టు దగ్గరికి సంస్మరణాత్మక తీర్థయాత్రను సాగిస్తూ ఉండేవాన్ని. కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది, తెల్లటి ఆ సేవాలి పుష్పాలు పచ్చని గడ్డితో నిండిన పూజా వేదిక మీద మనః మనఃపూర్వకమైన భక్తిభావంతో ఆత్మ సమర్పణ చేసుకుంటున్నట్లుగా పరుచుకుంటున్నాయని ఆయనకనిపించేదంట. నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా, ఉషస్సులోంచి బయల్ బయల్వెడుతున్న ఉషస్సులో నుంచి బయటపడుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని తరచూ గమనిస్తూ ఉండేవాన్ని. భగవంతుని కోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది. హిమాలయాలు నన్ను బలంగా దగ్గరికి లాక్కొంటున్నట్లు అనిపిస్తూ ఉండేది. ఒకసారి మా చుట్టమొకాయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకొని బెరైలీలో మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు. ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి, స్వాముల్ని గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను నేను. హిమాలయాలకి పారిపోదాం. ఒక రోజున బెరైలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాద్‌తో అన్నాను నేను.
ఆయనకి ఇంకా ఇక్కడ ఉండాలని లేదు. హిమాలయాలకి పారిపోదాము అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాద్‌తో ఈ మాట యోగానంద గారు అన్నారంట. నాన్నగారిని చూడటానికి అంత క్రితమే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు ఆయన. అయితే అనంత్ అన్నయ్య ఏదో కుర్ర కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తేలికగా తీసుకోకుండా నన్ను అదే పనిగా వెక్కిరించడం మొదలుపెట్టాడు. అంటే ఏదో చిన్న పిల్లాడు అనేసాడులే అని చెప్పేసి అది విని వదిలేయకుండా వాళ్ళ ఆ అన్నయ్య అదే పనిగా ఎప్పుడు వెక్కిరించడం మొదలుపెట్టాడంట. ఏమని, "నీ కాషాయ వస్త్రం ఏదిరా? అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి" అని. ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఆ మాటలే నా ఊహకొక స్పష్టమైన రూపం ఇచ్చాయి. నేనొక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్లు బహుశా అవి నా పూర్వజన్మ స్మృతులను మేల్కొల్పి ఉండవచ్చు. ఏమైనప్పటికీ ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను. అంటే వాళ్ళ అన్నయ్య ఎగతాళి చేస్తూ మాట్లాడినా కూడా యోగానంద గారికి ఆ మాటలు ఎంతో నచ్చాయి. ఎంతో ఉత్సాహాన్నిచ్చాయంట. "నీ కాషాయ వస్త్రం ఏదిరా" అని చెప్పేసి, అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు అనే ఈ మాటలు. ఒకరోజు పొద్దున ద్వారకతో కబుర్లు చెబుతూ ఉంటే కొండ మీది మంచు బ మంచు బండ అతి వేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది. ఆ తర్వాత నా నోట వెలువడిన వాగ్ధారను అతడు కొంతమట్టుకే ఆలకించాడు. కానీ నేను మాత్రం నా మాటలనే గుండె నిండుగా విన్నాను. అది ఆ మాటలు ఆయన నోటి నుంచి వెలువడ్డాయి. ఆయన మాట్లాడలేదు. పలికింపబడ్డాయి ఆ మాటలు. ఆ మాటల్ని ఆ వ్యక్తి ఆ ద్వారక ఆ అబ్బాయి వినలేదు కానీ యోగానంద గారు మాత్రము నేను నా గుండె నిండుగా వింటున్నాను అన్నారు. ఆ వేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను. అనంతుడు పంతం పట్టి నన్ను తరుముకొచ్చాడు. నేను విచారంగా బెరైలీకి తిరిగి రావలసి వచ్చింది. మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్రల్లా పొద్దటిపూట మామూలుగా ఆ సేవాలి చెట్టు దగ్గరికి వెళ్ళడం మట్టుకే. అంటే ఇంక బయటికెక్కడికి వెళ్ళడానికి అనుమతించలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నేను పోగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం ఒకరేమో మానవ రూపంలో ఉన్నవారు, మరొకరు దేవతా రూపంలో ఉన్నవారు. నా గుండె వలవలా ఏడ్చింది. అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి పూడ్చలేనిది. తర్వాత జీవించి జీవించిన 40 ఏళ్లలోనూ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఈ పిల్లలకి తల్లి, తండ్రి తామే అయ్యారు. కష్టసాధ్యమైన ఈ పాత్రను నిర్వహించడంలో ఆయనలో గుర్తించదగిన మార్దవం పెరిగింది. ఆయన దగ్గర చనువు పెరిగింది. కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మబుద్ధితో పరిష్కరించేవారు. ఆఫీసు వేళల తర్వాత ఒక ముని మాదిరిగా తమ గదిలోకి వెళ్ళిపోయేవారు. ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధన చేస్తూ ఉండేవారు. మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండేటట్లుగా చిన్న చిన్న పనులు చూడటానికని ఒక ఇంగ్లీషు నర్సును పెడదామని మేము ప్రయత్నించాను. కానీ నాన్నగారు తల తిప్పేశారు. నాకు సేవ అనేది మీ అమ్మతోనే అంతమైంది. ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళలో జీవిత కాలమంతా నెలకొన్న అనురాగం ఉంది. మరో స్త్రీ ఎవ్వరూ సేవ చేయటానికి నేను ఒప్పుకోను అని ఆయనన్నారు. అమ్మ పోయిన 14 నెలల తర్వాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసింది నాకు. చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు. ఆవిడ చెప్పినవి అతను రాసిపెట్టాడు. అయితే ఆ సంగతి ఒక ఏడాదిలోనే చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు. అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకొనడానికి త్వరలోనే తను బెరైలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు. ముకుందా!
నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనకాడుతూ వచ్చాను నేను. ఆయన ఆయన పేరు పూర్వం పేరు ముకుందుడు కదా అండి. ముకుంద అని పిలిచేవారంట యోగానంద గారిని. ముకుంద నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టం లేక ఇన్నాళ్ళు నేను వెనకాడుతూ వచ్చాను. అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది. ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎ ఎగదోసినట్లు అవుతుందేమోనని నేను భయపడ్డాను. అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్ళిబుకుతూ వస్తుంది. ఈ మధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేనొక తీర్మానం చేసుకున్నాను. మనఃపూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏమాత్రం వాయిదా వేయగూడదనుకున్నాను. ఒక చిన్న పెట్టె అమ్మ రాయించి అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య. నాయనా ముకుంద, నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెనలు కావాలి అంది అమ్మ. నువ్వు పుట్టిన తర్వాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడొచ్చింది. నువ్వు పసివాడిగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గమేదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది. అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనుక నేను దాదాపు మరుగుపడి ఉన్నాను. గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశయుల్ని సరిగా చూడలేకపోయాను కూడా నేను. అంతమంది జనాలు వెనకాలెక్కడో ఉన్నారావిడ. మహాగురువులు నిన్ను గమనించాలని, నిన్ను ఆశీర్వదించాలని నిన్ను జోకొడుతూ ప్రార్థిస్తున్నాను. మౌనంగా, భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరి మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశారు. అక్కడున్న వాళ్ళు నాకు దారి ఇచ్చారు. పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను. లాహిరి మహాశయులు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదుటి మీద చెయ్యి పెట్టారు. చిట్టి తల్లి, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఆధ్యాత్మికమైన రైలింజను మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు. సర్వసాక్షి అయిన గురువులు నా రహస్య ప్రార్థనను మన్నించినందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది. నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందు వారు నాకు చెప్పారు, నువ్వు వారి మార్గాన్ని అనుసరిస్తావు అని. తర్వాత నీకు ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు మీ అక్క రమకి తెలుసు బాబు. నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చొని ఉండటం పక్క గదిలో నుంచి మేము చూశాం. నీ చిన్నారి మొహం దగదగా వెలిగింది. నీ గొంతులో భగవంతుణ్ణి అన్వేషించడానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది. నీ దారి లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వల్ల తెలుసుకున్నాను నాయనా. నా జీవితంలో జరిగిన వాటిలో అన్నింటికన్నా విలక్షణమైన సంఘటన ఒకదాన్ని మరీ రూఢి చేసింది. ఆ సంఘటనే ఈ అంతిమ సమయంలో నేనీ ఉత్తరం రాయించడానికి నన్ను ప్రేరేపిస్తోంది. అదేమిటంటే, పంజాబ్‌లో ఒక సాధువుతో జరిగిన సంభాషణ. మనమందరము లాహోరులో ఉంటుండే రోజుల్లో ఒకనాడు పొద్దున పనివాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు. అమ్మగారు, విచిత్రమైన సాధువొకడు వచ్చాడు. ముకుందుడి తల్లిని చూడాలి నేను అంటున్నాడు. ఆయన అడగడమే ముకుందుడి తల్లిని చూడాలి అని అడిగాడంట. ఎంతో సరళమైన ఈ మాటలే నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది. వెంటనే నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాను. ఆయన కాళ్ళకు మొక్కుతూ నా ఎదురుగా ఉన్నాయన నిజంగా దైవ సాక్షాత్కారం పొందినవాడేనని గ్రహించాను. అంటే ఆయన ఆవిడ ఒక వ్యక్తిని చూడగానే ఆయన ఆవిడ గమనించగలుగుతోంది ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నారు అని. ఆవిడ ఆయన కాళ్ళకు మొక్కుతూనే ఆయన దైవ సాక్షాత్కారం పొందిన వాడేనని నేను గ్రహించాను. అమ్మ ఆయనన్నారంట, "అమ్మా, ఈ లోకంలో నువ్విక ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మహాగురువుల కోరిక. మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకది ప్రాణాంతకమవుతుంది." తర్వాత ఆయన మౌనం వహించారు.
ఆ సమయంలో నాకేమీ భయం వెయ్యకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది. చివరికి మళ్ళీ ఇలా అన్నాడాయన, "ఒక వెండి రక్షరేకును నువ్వు జాగ్రత్తగా దాచాలి. అది నీకు ఈరోజు ఇవ్వను. నా మాటల్లో నిజం నీకు తెలియడానికి. ఆ రక్షారేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతట అదే నీ చేతుల్లో రూపుగడుతుంది. నువ్వు చనిపోయే ముందు ఆ రక్షరేకును ఒక ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడితో చెప్పి, ఆ తర్వాత దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి." అంటే ఎవరో వచ్చారు, ఏదో చెప్పారు అని ఆవిడెక్కడ అనుకుంటారో అని, నేను నీకు ఆ రక్ష రేకు ఒకటి ఇస్తాను. కానీ ఇప్పుడివ్వను. ఎందుకు అంటే, నేను చెప్పింది నిజమే అని చెప్పి నువ్వు నమ్మాలి అంటే, నీకు నువ్వు ధ్యానం చేసేటప్పుడే దానంతట అదే నీ చేతిలో కూడగట్టుకొని, నీ చేతిలోకి అది ప్రత్యక్షమవుతుంది అని ఆయన చెప్పి, మీ పెద్ద కొడుక్కు అది ఇచ్చి, మీ రెండో కొడుక్కి అది అందజేయాలి ఒక సంవత్సరం తర్వాత అని చెప్పారంట. ఆ రక్షరేఖకు అర్థమేమిటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది. అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి. కొన్నేళ్ల పాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరినప్పుడు అది దానంతటదే మాయమైపోతుంది. అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కడ్నుంచి వచ్చిందో అక్కడికే పోయి తీరవలసిందే. ఆయనకు నేను భిక్ష వెయ్యబోయాను. ఎంతో గౌరవ ప్రపత్తులతో ఆయనకు ప్రమాణం చేశాను. ఆయనకు ప్రణామం చేశాను. ఆయనకు నమస్కరించాను. కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయాడు. మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా, ఆ సాధువు చెప్పినట్లే నా అరచేతుల రెండింటి మధ్య రక్షరేఖ వెలిసింది. 2 ఏళ్లకు పైగా నేను దాన్ని బహుజాగ్రత్తగా దాచాను. ఇప్పుడది అనంతుడి దగ్గరుంది. నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు కనుక, నా కోసం నువ్వు బాధపడకు నాయనా! వెళ్ళొస్తాను. జగన్మాత నిన్ను కాపాడుతుంది. ఆ రక్షరేకు నా ఆధీనంలోకి రావడంతోనే ఒకానొక తేజఃపుంజం నా మీదికి ప్రసరించింది. అణిగి ఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేలుకొన్నాయి. యోగానంద గారు చెప్తున్నారండి. ఆ రక్షరేకు గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉంది. దాని నిండా సంస్కృత లిపిలో ఏవో అక్షరాలున్నాయి. తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న నా పూర్వజన్మల గురువుల దగ్గర నుంచి అది వచ్చిందని గ్రహించాను. వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది. కానీ రక్షరేకు మహిమను పూర్తిగా ఎవరూ బయటపెట్టకూడదనుకుంటాను. అయితే చివరికి ఈ రక్షరేకు నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో, అది ఆ విధంగా పోవడం నాకొక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కర్లేదు. కానీ హిమాలయాలు చేరటానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తన రక్షరేకు రెక్కల మీద ప్రతిరోజు దూరదూరాలకు ప్రయాణిస్తూ ఉండేవారు.